అన్న ఒకరు చెప్తున్నానా మన ప్రభాస్ అన్న అప్పట్లో మనం బాహుబలి ఎంత ఎంజాయ్ చేసినామో ఫస్ట్ పార్ట్ సెకండ్ ఎంత ఎంజాయ్ చేసినామో ఒక ఛత్రపతి ఎంత ఎంజాయ్ చేసినామో ఒక ఈశ్వర్ ఎంత ఎంజాయ్ చేసినామో దానికి మూడింతలు ఎక్కువ ఉంది సినిమా. అసలు సినిమా చూస్తున్నా మాత్రం మనకు ఒక మైండ్లో అసలు ఒక దోస్తు అంటే ఎట్లా ఉంటుంది అంటే ఒక ఫ్రెండ్షిప్, ఒక చిన్నప్పటి నుంచి ఒక దోస్తు అనేది ఆ దోస్తు కోసం ఎంత త్యాగం చేస్తాడు మన ప్రభాస్ అన్న. అసలు అది చూస్తుంటే మాత్రం మనకు ఒక నిజంగా చెప్తున్నా ఏడుపు వస్తుందన్న. ఆ సీన్ చూస్తుంటే ఒక్కొక్క సీన్ చూస్తుంటే ఆ సాంగ్ మాత్రం పెట్టిన ఒక సాంగ్ ఉంటే చిన్నప్పుడు సాంగ్ రియల్గా చెప్తున్నానా ఆ సాంగ్ చూసే మాత్రం కంపల్సరీ ఏడుస్తారన్న. అంత బాగుంది సాంగ్. అది ఆ పాట రాసిన వాళ్ళ కానీ హ్యాట్సప్, ఎందుకంటే అలాంటి పాట రాయడం అనేది చాలా గ్రేటు, గట్స్ ఉండాలి. అది కూడా మన ప్రభాస్ అన్నకి పాట ఇచ్చినందుకు ఫ్యాన్స్ మాత్రం చాలా పెద్ద పండుగ చేసుకున్నారు. మెయిన్ సినిమాలో హైలైట్ ఏంటంటే నాకు నచ్చిన సినిమా సాంగ్, ఒక పాట కోసం సినిమా మాత్రం ఎన్నిసార్లు చూసినా మనకు తక్కువనే. ఒకటి చెప్పాలంటే మన ప్రభాస్ అన్న యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. ఇంటర్వెల్ తర్వాత దిగుతాడు అన్న, హెలికాప్టర్ దిగుతాడు, ఆ సీన్ చూస్తే మాత్రం మొత్తం బూస్ బాంబ్స్ వస్తాయి. చెప్తున్నా కదా ప్రభాస్ అన్న చిన్న స్థాయి నుంచి ఇంత పెద్ద స్థాయికి కష్టపడి పైకి వచ్చిందంటే అది మామూలు మాట కాదు. అదొక మంచితనం, ఆయన మంచి గుణం, అదే ఆయనకి రక్షగా ఇవాళ ఎంత పెద్ద స్టార్ కాపాడిండు మన ప్రభాస్ అన్నకి. ఎందుకంటే ఆయన ఇంకా ఆయన దాటుకోవాలంటే అంటే ఆయన వల్ల ఆయన దాటాలంటే వల్ల కాకుండా వచ్చేది. ఎందుకంటే ఒక బాహుబలి, ఒక ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అలాంటి సినిమా కూడా ఇంకా చరిత్రలో కూడా రాకపోవచ్చు. ఎందుకంటే అలాంటి సినిమా రాదు కూడా. ఇక మళ్ళీ బాహుబలి అట్లాంటి సినిమా రాదు. తర్వాత మళ్ళీ కేజీఎఫ్ సినిమా సల్లార్ సినిమా నుంచి మన ప్రభాస్ అన్న ఆయన యాక్టింగ్ ఏందో నిరూపించుకున్నాడు. ఒక్కొక్క సీన్ చూస్తున్నా మాత్రం మొత్తం బూస్ బాన్స్ వచ్చేస్తాయి ప్రభాస్ అని చూస్తుంటే. చెప్తున్నా కదా అసలు దోస్తులు అంటే నిజంగా చెప్తున్నా, సినిమా చూసిన మాత్రం ఫ్రెండ్షిప్ అనేది ఎక్కడున్న దోస్తులు మాత్రం మళ్ళీ గుర్తు చేసుకుంటారు. ఆ సినిమా చూస్తే దోస్తుకు సాయం చేసుకోవాలి. రియల్ లైఫ్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక ఫ్రెండ్షిప్ అనేది ఒక విలువ ఉంచుకోవాలి. ఒక హీరోయిజం కాదు, రియల్ లైఫ్లో కూడా మీకు ఒక దోస్తుకి ఏదైనా ఆపదుంటే కాపాడుకొని ఒకరికొకరు సాయం చేసుకొని అది ఫ్రెండ్షిప్ అంటారు. రియల్గా చెప్తున్నా ఒక తల్లి సెంటిమెంట్ ఉంటుంది, ఒక ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఉంటుంది, అలా తల్లి కూడా ఒక ఫ్రెండ్ కూడా కొడుకు కూడా ఒక సొంత కొడుకులకే చూసుకున్నాడు. అది రియల్గా హ్యాట్సాప్. ప్రభాస్ అన్న యాక్టింగ్ మొత్తం ఎంత చెప్పినా తక్కువనే ఇచ్చి పడేసిండు. టాలీవుడ్లో కాదు బాలీవుడ్లో కాదు ప్రభాస్ అన్న ఒక తమిళ రజనీకాంత్ అంతా సూపర్ స్టారు. మన తెలుగు ఇండస్ట్రీలో అంత పేరు సంపాదించుకుని మన ప్రభాస్ అన్న ఆయన మించిన ఇంకా అది వేరే వల్ల అవుతుందో కాదో తెలియదు, ఎప్పటికీ నిలిచిపోతాడు ప్రభాస్ అన్న. చరిత్ర రాసి పెట్టుకొని ప్రభాస్ అన్న ఎప్పటికీ కెరియర్లో నిలిచిపోతాడు. జై ప్రభాస్, జై సల్లార్. ఎలివేషన్స్ కానీ డైలాగ్స్ కానీ ప్రశాంత్ నీల్ రాసుకున్న స్క్రిప్ట్ రాసుకోవడం ఎక్కెత్తు. ప్రతి ఒక్క డైలాగ్కి విజువలైజేషన్గా ఇచ్చే గూస్ బంప్స్ సీన్స్ మొత్తం అల్టిమేట్. సెకండ్ హాఫ్ అయితే అసలు సీట్లలో కూర్చోబోయా. ఫస్ట్ హాఫ్లో డైరెక్ట్ క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్స్ మీకు జస్ట్ ఫస్ట్ హాఫ్లో అందరినీ ఎంటర్ చేస్తారు. సెకండ్ హాఫ్ నుంచి మాత్రం ఒక్కరి సీట్లో కూర్చుంటే బ్యాంక్ చేత ఎట్లయితే అట్లా. యాక్షన్ సీన్స్ మాత్రం ఏ రేట్ అన్నారు కాబయ్యా, ఏ రేటు కాదు ఇంకొక రేటు. కేజీఎఫ్ మించుడు కాదు భయ్య. అసలు 2000 కోట్లు నువ్వు థియేటర్లకు వెళ్ళి బయటకు వచ్చినావు అంటే ఏం మాట్లాడలో కూడా మర్చిపోతావు, అట్లుంటాయి ఎవ్రీ సీన్. కానీ ఎవ్రీ గూస్ బంప్స్ బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ్య. బీజిఎం కానీ రేటింగ్ 10కి 10 కాదు, 10కి 100కి 1 lakh కూడా ఇవ్వచ్చు, అంత బాగుంది. ఫ్రెండ్షిప్ బాండ్ మాత్రం ఫ్రెండ్ కోసం ఎంత ఏమైనా చేస్తాడు. ఫ్రెండ్ కోసం ఎట్లా చేస్తాడంటే ఇంకా చెప్పొద్దు, ఒక కీ పాయింట్ ఉంటుంది అది చెప్పొద్దు. అసలు మదర్ సలార్ని జురాసిక్ పార్క్లో నుంచి జూ పార్క్లో పెట్టేస్తాడన్న మదరు. అసలు అప్పుడైతే జూ పార్క్లో ఉన్న డైనోసార్ వల్ల అవ్వట్లేదు. అసలు మాస్ ఏదో కొంచెం మాస్ ఎలివేషన్స్ తీస్తుంటే అసలు ఇలా రాడ్డు పట్టుకుంటాడన్న, ఇక అసలు కంట్రోల్ చేయలేకపోతాడు, రాడ్డే నలిగిపోతుందని అంత డైనోసార్ని. అసలు మదరు ఒక గీత గీసేస్తుంది. ఎందుకంటే నువ్వు జురాసిక్ పార్క్లో వద్దు, జూ పార్క్లోనే ఉండు, లేకపోతే ఈ మృగాలన్నింటినీ తట్టుకోలేరు ఇల్లు అది పెట్టేస్తారు. ఎప్పుడైతే హీరోయిన్ని మృగాలు తీసుకెళ్ళిపోతాయో అప్పుడు మదర్ జూ పార్క్ నుంచి వదులుతారన్న డైనోసార్ని. ఆ విధ్వంసాన్ని చూస్తే అసలు 2 కళ్ళు కాదన్న స్వామి, నరాలు తెగిపోయినాయన్న స్వామి. 2 బాటలు వాటర్ తాగాను. నా పరిస్థితే డై హార్డ్ ఫ్యాన్స్కే ఇలా ఉంటే నార్మల్ ఆడియన్స్కి ఏ విధంగా ఉంటుంది అసలు ఊహించలేకపోతున్నాను అన్న. అసలు
ఫస్ట్ హాఫ్ అయితే మైండ్ బ్లోయింగ్. ఫస్ట్ టూ ఎలివేషన్ ఫైట్స్ అయితే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇంత ఎలివేషన్ ఎక్కడ చూడలేదన్న. ఎలివేషన్ కా బాప్ ఈజ్ ప్రశాంత్ నీల్ ఇస్ ద ఎలివేషన్ కా బాప్ అన్న. ఇంతకన్నా అసలు ఆడియన్స్కి మాస్ ఎలివేషన్ ఇంజెక్షన్ ఇచ్చేసి వ్యాక్సిన్ కోసం థియేటర్లకు పంపిస్తే మా పరిస్థితి ఏమైపోవాలన్న. అసలు ఇంతవరకు ఈ వ్యాక్సిన్ ఇంకా చూడాలంటే ఇంకా 2-3 సార్లు చూస్తే కానీ మా ఎలివేషన్ అనేది బయటకు రాదన్న. అంత భయంకరంగా ఉంది ఫస్ట్ హాఫ్ అయితే. సెకండ్ హాఫ్లో అయితే జగపతి బాబు క్యారెక్టర్ చాలా చిన్నగా ఉంది, కానీ సెకండ్ పార్ట్ 2 సీజ్ 5లో జగత్ బాబు క్యారెక్టర్ హైలైట్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ అనేది చాలా కన్ఫ్యూజన్గా ఉంది, నాకు చాలా కన్ఫ్యూజ్ చేసింది. ఎందుకంటే క్యారెక్టర్ మధ్య డ్రామా నడిచింది. ఆ క్యారెక్టర్ డ్రామాలో నాకే అర్థం కాలేదు. కానీ ప్రభాస్ వచ్చే మాస్ ఎలివేషన్స్ అంటే బ్లడ్ బాత్ అన్న. మామూలుగా ఒకటి జనాల కోసం ఒక్కడ వరద దేవాన్ని పిలుస్తాడన్న. ఆ టైంలో ఎలివేషన్ బ్లడ్ బాత్ అయితే బ్లడ్ బాయిల్ అయిపోతుందన్న. మామూలుగా లేదు. ఇలాంటి బ్లడ్ బాత్ నేను ఎక్కడా చూడలేదు. హాలీవుడ్ సినిమాలు ఇలాంటి సినిమాలు చూస్తే కానీ ఇండియన్ సినిమాలో కూడా మన హాలీవుడ్ సినిమాల్ని తయారు చేస్తాను ఫస్ట్ టైం ప్రశాంత్ నీల్ నిరూపించాడు. స్క్రీన్ ప్లే మైండ్ బ్లోయింగ్ అని. స్క్రీన్ ప్లే అసలు చాలా బాగుంది. ఇంకోటి ఎడిటింగ్ కేజీఎఫ్ ఎడిటర్ చేశాడు. ఫస్ట్ హాఫ్ గూస్ బంప్స్. ఫస్ట్ హాఫ్ చూస్తుంటే రాజమౌళి 10 సార్లు ఎలివేషన్ రాజమౌళి ఇస్తాడు. ఆ విధంగా ఎలివేషన్ నేను అన్నా సినిమా అన్న ఏం సినిమా అన్న ఇది, అసలు ఏం సినిమా రా బాబు. నిజంగా అన్న సినిమా అయితే మామూలుగా లేదన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ ఉంటుందన్న. నీ అమ్మ సెకండ్ హాఫ్ అయితే పీక్స్కి తీసుకెళ్ళిపోయింది అన్న డైరెక్టర్ గారు అయితే. నిజంగా చెప్తున్నా కదా, అసలు ప్రభాస్ అన్న లుక్స్ కానీ స్టైల్ కానీ కట్అవుట్ కానీ ఆ బాడీ కానీ ఏందన్న అసలు ఆ ఫైటింగ్ చేస్తాడన్న. నీ అమ్మ కత్తులతో మామూలుగా చంపడన్న, వేరే లెవెల్ ఉంటుంది. అసలు ఈ సినిమాలో ఉన్న స్టోరీ కూడా ఒక హిస్టరీ క్రియేట్ చేసేసింది అన్న. అంత మంచి స్టోరీ ఉంది ఈ సినిమాలో. ఒక ఫ్రెండ్షిప్ గురించి, అంటే ఎలా ఉంటారు, అసలు ఏం జరుగుతుంది, వాళ్ళిద్దరు బాండింగ్ ఎంత మంచి బాండింగ్, ట్రూ బాండింగ్ ఎలా ఉంటుందో అనేది ఈ సినిమాతో చూపించింది అన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు అంతా నేను ఏమనుకున్నా అంటే, అరే ఏం సినిమా అసలు ఇలా కూడా సినిమా తీస్తారా అని అనుకున్నా. కానీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత సినిమా తీస్తే ఇలా తీయాలి అని మాత్రం ప్రూవ్ చేసిందన్న. నాకు అంతలాగా అనిపించింది. సో మీరు అందరు సినిమా చూడండి, మీ అందరికీ నచ్చుతుందన్న. ఇంకా కలెక్షన్లు అంటారా, నీ అమ్మ ఏ బ్యాంకు సరిపోదన్న. ఈ బ్యాంకు ఆ బ్యాంక్ అని ఏ బ్యాంకు సరిపోదు. ఒక రివర్ బ్యాంక్ కానీ బ్లడ్ బ్యాంక్ కానీ తెచ్చేయాలన్న కలెక్షన్లకి. అంత బాగుంది సినిమా, మీరు అందరు చూడండి, బాగా నచ్చుతుంది మీకు అందరికీ. ఎక్కడైతే బోర్ అయితే కొట్టదన్న, చెప్తున్నా కదా. నిజంగా ఒక ట్రస్ట్ వర్తి మూవీ. పార్ట్ 2 కోసం వెయిటింగ్ అన్న నేనైతే. అన్న ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే, పెళ్ళైన వాళ్ళు ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే, పిల్లలు పెద్దోళ్ళు, పెళ్ళైన పెళ్ళికానో లవర్ లేని వాళ్ళు, బ్రేకప్ అయిన వాళ్ళు అందరు వెళ్ళి చూడండి అన్న. ఎవరు మిస్ కాకండి, అందరు ఎంజాయ్ చేయండి సలార్ మూవీని. థ్యాంక్ యూ. మూవీ అయితే చాలా సూపర్గా ఉందన్న. డైనోసార్ రంగంలోకి దిగినాడంటే మామూలు ఎలివేషన్స్. ఓర్ని అమ్మ బ్రో, ఏంది బ్రో అసలుకి మామూలు కాదు. అసలు కోట్ల కలెక్షన్స్, రికార్డులు బద్దలు కొట్టి పడేస్తావి. నేనైతే మొత్తం జాతకం చెప్తా. ప్రభాస్ మొత్తం రికార్డులు బద్దలు కొట్టేస్తుంది. సలార్ సినిమా మామూలు కాదు అసలు. ఆ ఎలివేషన్ చేసి ఆ డైనోసార్ ఏందన్న, వానమ్మ గుండె తడదరా. బీజిఎం కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఆ ఫైట్ సీన్కి అయితే దద్దరిల్లిపోయింది. మొత్తం ఇండియా మొత్తం రికార్డులు మొత్తం బద్దలు కొట్టి పడేస్తారు. సలార్ సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది అసలుకి. చూసిన ప్రతి ఒక్కరు అయితే ఏమన్నా అసలుకి మొత్తము ఆ ఫ్రెండ్షిప్ గురించి కానీ ఏమన్నా అసలు చాలా బాగుంది సినిమా అయితే. ఎక్కడ తగ్గలే ఆ డైలాగులతో, ఆ ఫ్రెండ్షిప్తో. సలారన్న ఒక్కొక్కటి అంటే ఫైట్లకి నరాలు తెగుతాయి అన్న. ఏమన్నా ఎలివేషన్ ఏమన్నా అసలుకి. ఇదో నేనైతే ఇదో జాతకం చెప్తున్నా, మొత్తము ఇదో ఇండియా బాక్స్ ఆఫీస్ మొత్తం బద్దలు కొట్టి పడేస్తుంది. మామూలుగా లేదు. ప్రభాస్ అనేకి తిరుగులేదు ఎక్కడ కానీ ఏం కానీ. సలార్ ఎవడైనా ట్రోల్ చేస్తాం, మా ప్రభాస్ అనే కథ వేరు ఉంటుంది. ప్రపంచాన్ని సలారు అంటే డైనోసార్ ఏళ్ళట్టు మన డైనోసార్ అన్న మొత్తం సినిమా ప్రపంచాన్ని ఏలేస్తాడు మొత్తము. ఇదో అన్న సలారు ఇదో ప్రభాస్ అన్న ట్రోల్ చేయకండి. సినిమా చాలా బాగుంది అన్న. కొడుకన్నా నేను కూల్ శాంతి ఎవడంటే ఆది పుష్కి ఎలా జరిగింది
అలా కన్నా దానికన్నా దారుణంగా జరుగుతుంది. సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఇదో సంక్రాంతికి వచ్చే, క్రిస్మస్కి వచ్చే, జనవరి ఫస్ట్కి వచ్చే మీరు మాత్రం చాలా సినిమా చూసిపోండి. అసలు బాగుంది నిజంగా. దేవా మొన్న అయితే ఫ్రెండ్షిప్ మాత్రం చాలా గూస్ బంప్స్ వస్తాయి. సినిమా అయితే పక్కకు అన్న కేజీఎఫ్ అన్న దంగల్ రికార్డులు కూడా దర్శి పెట్టి పడుతుంది. డంకి గింకి డంకిలా అయిపోతుంది. అట్లా అయిపోతుంది. ఏమి పాప రికార్డులు ఏంది బ్రో ఏం మాట్లాడతావు తెలియకుండా ఏమి మీలాంటి వాళ్ళనే చూడు సంకనీకేది ప్రశాంత్ నీళ్ళు కూడా తెలియకూడదా? ప్రశాంత్ నీళ్ళు తెలదా? ఎవడు వాడేవాడు ఇదో ఇలాంటి నాకు కేజీఎఫ్ డైరెక్టర్ తెలియదట. ఎంత అరే తెలియకుంటే చదువుకోరా, చదువుకోకుండా సినిమా అయితే చాలా బాగుంది. చూడండి డైనోసార్ థియేటర్లోకి శ్రద్ధ వెళ్ళిపోయింది. మంట మొత్తం పుట్టించినాడు. బాగుంది సినిమా. రాముడు భీముడు ప్రభాస్ అన్న దేవుడు. ప్రభాస్ అన్న సినిమా ఉషినన్న ప్రశాంత్ నీల్ గారు డైరెక్టర్. మీరు మా ప్రశాంత్ అన్నని చాలా సినిమాలో మేము మిస్ అయినాం. ఎలా చూపియాలో ఊర్రా మాస్ ఊచా కోత అన్న. ప్రభాస్ అన్న స్టైల్ ఏందన్న, ఒక్కొక్కరు నరుకుతా ఉంటే తల లేచిపోతే అన్న అబ్బా ఇదిరా నాకు కావాల్సిన సినిమా దొరికింది, నాకు కావాల్సిన ఎనర్జీ వచ్చింది. అసలు ప్రభాస్ అన్న ఎలా అంటే చాలా సినిమాలో సైలెంట్గా అంటే ఉన్నాడు నా దీంట్లో అన్న. ఎలా చూపియాలో ఎలా నరికినా నరుకుంటా వెళ్ళిన సినిమా స్టోరీ మాత్రం సూపర్ ఉందన్న. మంచి పురాణ స్టోరీ బాగుంది. నాకైతే చాలా నచ్చిందన్న. ఇంకొకటి పార్ట్ 2 కోసం వెయిటింగ్ అన్న. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం మామూలు లేదన్న. అసలు ప్రభాస్ అన్న ఇలా నరుకుతున్నా ఇలా అసలు ఇలా కూడా ఏం రా నాయన యాక్టింగ్, ఇది ప్రభాస్ అన్ననా లేకుంటే ఎవరా అని అసలు నేను ఇట్లా ఈ ఎక్స్పెక్ట్ చేయలేను. అసలు ఇలాంటి యాక్టింగ్ మామూలు లేదన్న. సినిమా మాత్రం హ్యాపీగా ఫ్యామిలీగా చూడండి. ఊర్రా మాస్ అన్న. అసలు ప్రభాస్ అన్న ఊర్రా మాస్. ఒక మంచి స్టోరీ చాలా బాగా అందరు యాక్టర్లు చాలా బాగా ఇచ్చిండ్రు. ఫ్రెండ్షిప్ వాల్యూ బాగా తెలిసిందన్న. ఫ్రెండ్షిప్ వాల్యూ ఫ్రెండ్స్ ఎట్లా ఉంటే ఒకరు నమ్ముకుంటే ఎలా ఉంటుందో బాగా చూపించిండు. సినిమా ఒకటే చెప్తా, సినిమా మాత్రం సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. ట్రోలింగ్ నా కొడుకులో చెప్తున్నా, ఎవడైనా నెగిటివ్ చెప్పి ఎవడైనా సినిమా ఫెయిల్ ఇదని చెప్తే కట్టే నూకుతా నా కొడకలారా. ఎవడైనా ఫెయిల్ నెగిటివ్ అని చెప్తే కట్టే నూకుతా. ఎందుకంటే మంచి సినిమాకి సపోర్ట్ చేద్దాం, అంతేగాని ఎవడైనా చెడగొట్టిండో గుద్దా ర్యాంపే. అది సినిమా మాత్రం సూపర్ బ్రో. ఒకటే అన్ని రికార్డు బ్రేక్ అయిపోతాయి. బాహుబలి కేజీఎఫ్ అన్ని రికార్డు బ్రేక్ అయిపోయి ఒకటే సలార్ 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 బద్దలు కొట్టేస్తుంది. బాక్సింగ్ బద్దలే సలార్ మూవీ హిట్ అంతే. థ్యాంక్ యూ. మామూలుగా లేదు సినిమా మాత్రం. ఏమంటారు అందులో ఒక డైలాగ్ ఉంటుంది, ఐ కైండ్లీ రిక్వెస్ట్ ఎవరు ట్రోల్ చేయకండి, ఒకసారి సినిమా చూడండి. ట్రోల్ చేసిరు అనుకో కథ ఇంకా వేరుంటుంది. సినిమా మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మామూలుగా లేదన్న. ప్రతి షాట్ అసలు ఏందన్న, ఒక్క షాట్ కూడా ఎలివేషన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ప్రతి సీన్ మామూలుగా లేదు. సాంగ్స్ ఉన్నాయన్న. సినిమా మొత్తం ఒక కంటెంట్ మూవీ అన్న. మంచి ఫ్రెండ్షిప్ గురించి ఉంటుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఇంకొకటి పార్ట్ 2 మాత్రం ఎప్పుడో సార్ వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే బాహుబలి 1 తర్వాత బాహుబలి 2 కూడా అంత వెయిట్ చేయలేదు. అంత అయిపు ఉందో లేదో కానీ దీనికి అంత అయిపు ఉందన్న. మామూలుగా లేదు సినిమా మాత్రం. ప్రతి ఒక్క థియేటర్కి వచ్చి ఒకసారి చూడండి. సినిమా మాత్రం సూపర్ హిట్ అంతే. ఇంకేం అంతే. ఇంకా స్టోరీ హైలైట్స్ ఫ్రెండ్షిప్. వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. కేజీఎఫ్ మించి ఉంది మిక్స్ సీన్స్ ఉంది. కేజీఎఫ్లో అమ్మ సెంటిమెంట్ ఉంటుంది, దీంట్లో ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ ఉంది. సినిమా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మామూలుగా లేదు. లాస్ట్ ప్రతి షాట్ మామూలుగా లేదు. ఫైట్తో సహా ప్రతి ఒక్కటి బాగుంది. క్లైమాక్స్ ప్రతి ఫైట్ సీన్ అసలు మామూలుగా లేదు భయ. మొత్తం ఇరగదీస్తాడు. ప్రభాస్ లుక్కే వేరే లెవెల్ అసలు. ఫస్ట్ నుంచి సినిమా వరకు అసలు వేరే అసలు కంపేర్ చేసేది లేదు అసలు. రేటింగ్ చెప్పలేము భయ. ఇండియా బిగ్గెస్ట్ సినిమా, మనం రేటింగ్ చెప్పొద్దు.